ప్రభుత్వ హాస్టల్లో కలుషిత ఆహారం మంచినీటితో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి అగ్రికల్చర్ కళాశాల హాస్టల్లో కలుషిత ఆహారానికి 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు విరేచనాలతో ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. గత 4 రోజులుగా హాస్టల్లో వీరు అస్వస్థతతో గడుపుతున్నారు. ఇక కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కలుషిత ఆహారం మంచినీరుతోనే విద్యార్థులు ఇలా అయ్యారని వైద్యులు తెలిపారు. ఉదయగిరి సిఎన్సికి ఒక 3-4 రోజుల నుంచి స్టూడెంట్స్ అరౌండ్ ఒక 18 to 22 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్న స్టూడెంట్స్ సివియర్ వామిటింగ్స్, లూజ్ మోషన్స్తో రావడం జరిగింది. వాళ్ళకి అడగగా వాళ్ళు చెప్పింది ఏంటంటే 2-3 డేస్ నుంచి మా హాస్టల్ అందరికీ ఇలానే ఉంది అని చెప్పారు. వాళ్ళు ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అని చెప్పారు, వాళ్ళు అగ్రికల్చర్ కాలేజ్ స్టూడెంట్స్ అని. మరి ఆ వామిటింగ్స్, లూజ్ టూల్స్ అనేవి మా దగ్గరకు వచ్చినప్పుడు మైల్డ్ గ్రేడ్లోనే ఉన్నాయి. ఎవరో 2-3 మాత్రమే కొంచెం సివియర్గా ఉన్నారు. వాళ్ళు ఒక రోజు అడ్మిషన్కి ఉండేసి వెళ్ళిపోయారు. ఇప్పటికైతే అందరు స్టేబుల్గానే ఉన్నారు. బట్ ఎక్కువ మంది ఒకే హాస్టల్ నుంచి సేమ్ సిమ్టమ్స్ రావడం అనేది కొంచెం చూసుకోవాల్సిన విషయం. ఏదో వాళ్ళైనా బయట ఫుడ్ తినడం వల్లైనా వచ్చి ఉంటుంది, లేదా కంటామినేటెడ్ వాటర్ వల్ల కానీ, లేదా ఓల్డ్ ఫుడ్, స్టేల్ ఫుడ్ తినడం వల్ల కానీ అట్లా వచ్చి ఉండొచ్చు అని అనుకుంటున్నాము. ఇప్పటికైతే స్టూడెంట్స్ అందరు బాగానే ఉన్నారు, ఏం ప్రాబ్లం అయితే లేదు. ఎప్పటి నుంచి వస్తున్నారు మేడం? ఒక 3 రోజుల నుంచి రావడం జరిగింది. వీళ్ళందరూ స్టూడెంట్స్ ఎంతమంది వచ్చారు మేడం? ఒక 20-25 మంది వరకు రావడం జరిగింది మేడం. వాళ్ళకి ఏమైనా ఇంటిమేట్ చేశారా? అది కూడా ఎక్కువ ఫీమేల్ స్టూడెంట్సే వచ్చారు. ఎక్కువ మంది ఫీమేల్ స్టూడెంట్స్ రావడం అయితే జరిగింది. వార్డెన్స్ కానీ ఇంటిమేట్ చేశారు? కన్సర్న్ వార్డెన్కి అయితే ఇంటిమేట్ చేశాము. ఆ పర్సన్ కూడా వచ్చి సిచ్యువేషన్ తెలుసుకొని మాకు అడ్మిషన్ అయిన పేషెంట్కి కూడా